హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ప్రియ. వెల్కమ్ బ్యాక్ టు సాన్వితాస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఓవెన్ లేకుండా, బీటర్ లేకుండా, ఎగ్స్ యూస్ చేయకుండా అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే కేవలం 3 ఇంగ్రీడియంట్స్తో చేసుకునే పిల్లలు సైతం ఈజీగా చేసేలాగా ఈ బ్రెడ్ కేక్ని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఇంట్లో చిన్న చిన్న అకేషన్స్కి, బర్త్డే పార్టీస్కి ఇలా ఈజీగా బ్రెడ్తో కేక్ ప్రిపేర్ చేసుకుంటే టెక్స్చర్తో పాటు టేస్ట్ కూడా బాగుంటుందండి. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ బ్రెడ్ కేక్ను ప్రిపేర్ చేసుకోవడానికి బ్రెడ్ని తీసుకోవాలండి. ఇలా బ్రెడ్ తీసుకున్నాక ఎడ్జెస్ని కట్ చేసి బ్రౌన్ పార్ట్ అనేది రిమూవ్ చేసుకోవాలండి. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు 4 సైడ్స్ కూడా ఎడ్జెస్ని కట్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి. ఇలాగే మిగతా అన్ని బ్రెడ్లకి కూడా ఎడ్జెస్ అనేది కట్ చేసుకుని బ్రౌన్ పార్ట్ రిమూవ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నేను ఇక్కడ ఈ బ్రెడ్ కేక్ను ప్రిపేర్ చేయడానికి ఒక ఫుల్ ప్యాకెట్ బ్రెడ్ని అయితే తీసుకున్నానండి. 15 to 16 పీసెస్ అయితే తీసుకున్నాను. ఈ బ్రెడ్ కేక్లో మనం క్రీమ్ బదులు చాక్లెట్ యూజ్ చేస్తున్నాం. ఇక్కడ నేను ఇంట్లో అందరికీ అవైలబుల్లో ఉండే డైరీ మిల్క్ చాక్లెట్స్ అనేది యూజ్ చేస్తున్నానండి. ఇలా తీసుకున్న చాక్లెట్స్ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకుంటేనే మనకి చాక్లెట్ అనేది ఈజీగా మెల్ట్ అవుతుంది. మీరు కావాలి అంటే ఈ చాక్లెట్ను గ్రేట్ చేసి కూడా తీసుకోవచ్చు. ఇలా అన్నిటినీ చిన్న పీసెస్గా కట్ చేసుకుని వీటిని డబుల్ బాయిలింగ్ మెథడ్లో మనం చాక్లెట్ని మెల్ట్ చేసుకోవాలి. ఈ చాక్లెట్ని మెల్ట్ చేయడానికి ముందుగా ఒక బౌల్లో వాటర్ తీసుకుని వాటర్ మరిగాక మనం ముందుగా పీసెస్గా కట్ చేసుకున్న చాక్లెట్ బౌల్ను ఆ బౌల్పై ఉంచి మనం చాక్లెట్ని అనేది మెల్ట్ చేసుకోవాలండి. ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. ఈ మెథడ్లో చేస్తే చాక్లెట్ అనేది 5 to 10 మినిట్స్లోనే మనకి ఈజీగా మెల్ట్ అవుతుంది. మీరు ఎప్పుడైనా ఫ్రీజర్లో ఉంచిన చాక్లెట్ కాకుండా రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన చాక్లెట్ని యూస్ చేసుకుంటే చాక్లెట్ అనేది ఈజీగా మెల్ట్ అవుతుంది. ఇలా మెల్ట్ చేస్తున్నప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ పాలను యాడ్ చేయాలండి. చాక్లెట్ కన్సిస్టెన్సీ అనేది బాగా గట్టిగా కాకుండా అలానే బాగా పలుచగా కాకుండా మీడియం కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి. ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకు సరిపోతుంది. ఇప్పుడు మనం కేక్ని ప్రిపేర్ చేసుకోవడానికి మనం ముందుగా సైడ్స్ని రిమూవ్ చేసి పెట్టుకున్న బ్రెడ్స్ని తీసుకోవాలి. ఇలా తీసుకున్నాక నేను ఇక్కడ రౌండ్ షేప్లో కేక్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి రౌండ్ షేప్ వచ్చేలాగా బ్రెడ్ని కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్నాక ఎక్స్ట్రా పార్ట్ని వేస్ట్ చేయకుండా బ్రెడ్ హల్వా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కేక్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ప్లేట్ తీసుకుని ఈ ప్లేట్ పైన మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చాక్లెట్ క్రీమ్ని అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేశాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ పీసెస్ను తీసుకుని షుగర్ సిరప్ అప్లై చేసుకోవాలి. ఈ షుగర్ సిరప్ అంటే ఏం కాదండి, ఒక బౌల్లో పావు కప్పు పంచదార, అరకప్పు వాటరు అంటే 1:2 తీసుకుని జస్ట్ పంచదార కరిగేంత వరకు వేడి చేసుకుంటే సరిపోతుందండి. ఇలా తీసుకున్న ఈ షుగర్ సిరప్ను బ్రెడ్ పైన ఈవెన్గా అప్లై చేసుకోవాలి. షుగర్ సిరప్ అనేది ఈ విధంగా అప్లై చేశాక మనం ఇప్పుడు ప్రిపేర్ చేసి పెట్టుకున్న చాక్లెట్ క్రీమ్ని ఈ బ్రెడ్ పైన ఈవెన్గా అప్లై చేసుకోవాలి. ఇలా బ్రెడ్ మొత్తం చాక్లెట్ క్రీమ్ని అప్లై చేశాక మనం ఇంకొక లేయర్ బ్రెడ్ని తీసుకుని యాడ్ చేసుకోవాలి. ఇలా తీసుకున్నాక మళ్ళీ బ్రెడ్ పైన షుగర్ సిరప్ని అప్లై చేసుకోవాలి. షుగర్ సిరప్ని అప్లై చేశాక మళ్ళీ మనం చాక్లెట్ క్రీమ్ని యాడ్ చేసుకోవాలి. చాక్లెట్ క్రీము ఈవెన్గా అప్లై చేయాలి. ఇదే విధంగా తర్వాత లేయర్ని కూడా తీసుకుని షుగర్ సిరప్ అప్లై చేసి దానిపైన చాక్లెట్ క్రీమ్ని అప్లై చేసుకోవాలి. ఇలా మనకి ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్ యాడ్ చేసుకోవచ్చండి.
ఇక్కడ నేను కేక్ చుట్టూ డిజైన్ చేయడానికి ఓరియో బిస్కెట్స్ తీసుకుంటున్నాను. ఈ బిస్కెట్‌లో వైట్ పార్ట్‌ని ఇలా రిమూవ్ చేసేసి, బిస్కెట్స్ అన్నిటిని మిక్సీ జార్‌లోకి తీసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పౌడర్‌ను మనం కేక్ చుట్టూ ఈవెన్‌గా అప్లై చేసుకోవాలి. ఫస్ట్ కొంచెం షుగర్ సిరప్‌ని అప్లై చేసుకొని, తర్వాత స్పాచులాతో కానీ, స్పూన్‌తో కానీ మనం అప్లై చేసుకోవాలండి. ఇలాగే కేక్ చుట్టూ కూడా మొత్తం అంతా ఈ పౌడర్‌ని అప్లై చేసుకొని, ఎక్సెస్ ఉన్న పౌడర్‌ని రిమూవ్ చేసేసుకోవాలి. వీడియో క్లిప్‌లో చూపిస్తున్నట్టు ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత, ఇప్పుడు నేను కేక్ పైన డిజైన్ కోసం బిస్కెట్‌లో ఉన్న వైట్ పార్ట్‌ని ఇలా లేయర్స్ కింద డిజైన్ చేసుకుంటున్నాను. మీరు ఇలా అనే కాదు, ఎలా అయినా మీకు నచ్చిన విధంగా మీ క్రియేటివిటీని బట్టి డిజైన్ చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ నేను కేక్ అనేది మరింత లుకిట్‌ఫుల్‌గా కనిపించడానికి బిస్కెట్స్‌ని కేక్ చుట్టూ డిజైన్ చేస్తున్నాను. మనం చాక్లెట్ క్రీమ్‌ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండీ! ఆ క్రీమ్‌లో బిస్కెట్ అనేది ఒకసారి డిప్ చేసి కేక్‌కి అంటించుకుంటే బిస్కెట్ అనేది స్టిక్ అవుతుంది. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేకును హాఫ్ ఎన్ అవర్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకుని తర్వాత కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి. చాలా ఈజీగా, టేస్టీగా ఉండే బ్రెడ్ కేక్ రెడీ. ఈ కేక్‌కి మీరు 10కి ఎన్ని మార్క్స్ ఇస్తారో నాకు కామెంట్ చేయండి. అలాగే మీరు కూడా ట్రై చేసి మీకెలా వచ్చిందో మీ ఫీడ్‌బ్యాక్‌ను కామెంట్‌లో షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి కూడా షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం సాన్వితాస్ కిచెన్ ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.